సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో లంబాడీల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా లంబాడ బంజారా సోదరులు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు ప్రోగ్రాం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ విషయంలో చాలామంది వివిధ హోదాలలో ఉన్న వాళ్ళకు కానీ, సంఘంలో గుర్తింపు పొందిన వాళ్ళకు కానీ, తండాలోని నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, మేధావులకు కానీ అందరికీ చెప్పేసి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నిన్న రాత్రి చివరి నిమిషంలో ఈ హుజూర్నగర్ నియోజకవర్గం యొక్క ఇక్కడ ప్రతినిధి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యుల యొక్క ప్రోగ్రాం ఉందని చెప్పి అకస్మాత్తుగా సడన్గా కొంతమంది నిర్ణయం తీసుకొని ఆ ప్రోగ్రాంని వాయిదా చేయటం జరిగింది. సరే, ఏదేమైనా ఈరోజు ప్రోగ్రాంకి చాలామంది వచ్చారు. కొంతమంది ఇందిరా చౌక్ నుంచి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకొక ప్లేస్ నుంచి వచ్చారు. చాలామంది వాళ్ళలో భయంకరమైన వాతావరణం, లేకుంటే భయపెట్టడం, లేకుంటే ప్రోగ్రాం వాయిదా జరిగిందనే మెసేజ్ వెళ్ళటము, ఒక ఐక్యతను చెడగొట్టే కార్యక్రమం రాత్రి నుంచి ఇప్పటి వరకు జరగడం వల్ల ఈ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. ఏదేమైనా కానీ ఈ వాయిదా వేసిన వాళ్ళకు కానీ, లేకుంటే మంత్రి ప్రోగ్రాం ఉందని చెప్పి పార్టీలలో ఉన్న వాళ్ళు కానీ, ఈ డిస్టర్బ్ చేసిన వాళ్ళకు కానీ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఈ వేదిక మించి ఒకటే చెప్పదలుచుకున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు మీకు ఎప్పుడు పోటీ చేసినట్లు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు శాసనసభలో, పార్లమెంట్లో మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా ఎన్నో పదవులు అనుభవించడానికి ఈ ప్రాంత ప్రజలు మీకు సహకరించరు, మీ వెన్నంటి ఉన్నారు. దానికి ప్రతిఫలంగా మీరు గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కానీ ఎవ్వరికి కూడా మీరు ఒక్క రాష్ట్ర స్థాయి పదవి కూడా మీరు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. అదే కాకుండా నిన్న మరి ఇక్కడ ప్రోగ్రాంని మీ ప్రోగ్రాం ఉందని చెప్పి వాయిదా చేసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నాం. గత 30 సంవత్సరాలుగా రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో కానీ, కోదాడ నియోజకవర్గంలో కానీ లంబాడీలు అత్యధిక శాతం, కోదాడలో సుమారుగా 40,000 ఓటర్లు లంబాడీలు, అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో 50,000 దగ్గరగా వస్తుంది ఇప్పుడు ఓట్ల లెక్క ప్రకారం. మరి ఇంత జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే స్పందించి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి లంబాడీలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. అప్పుడే మీరు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలు మీకు చేసిన సేవలకు, గత 30 సంవత్సరాలు మీకు ఓట్లేసినందుకు మీ యొక్క చిత్తశుద్ధిని, మీ యొక్క ప్రేమను మీరు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం లంబాడాలకు, బంజారాలకు మంత్రి పదవి ఇస్తే ఈరోజు ఉమ్మడి నల్గొండ కానీ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో అత్యధికంగా లంబాడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం చేకూర్చిన సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రోగ్రాం ఉందని చెప్పి లంబాడి ఒక ఆత్మగౌరవ సభను వాయిదా వేయించారు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధికంగా ఓట్లు, మేజర్ లార్జెస్ట్ సింగిల్ కమ్యూనిటీ ఉన్నటువంటి లంబాడీలకు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి చేస్తే మీరు నిజంగా లంబాడీల పట్ల, గిరిజనుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నిరూపితం అవుతుంది. కాబట్టి వారికే కాకుండా ఈ 2 నియోజకవర్గాల నుంచి, కోదాడ, హుజూర్నగర్ నుంచి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 రాష్ట్ర స్థాయి కార్పొరేట్ చైర్మన్లకు ఇచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మీపై ఉందని తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ ఈ మీటింగ్కి వాయిదా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేమ కావచ్చు, భయం కావచ్చు, భక్తి కావచ్చు, ఆయన మాట ప్రకారం మీరు ఈ మీటింగ్ని వాయిదా వేశారు కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళండి. మీరు 30 సంవత్సరాలుగా మీకు ఈ ప్రాంతం నుంచి ఓట్లేసి
గెలిపించి వివిధ రకాల హోదాలు పదవులు ఎన్నో రకాల అత్యున్నత పదవులు వచ్చేటట్టుగా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసినాం. అందులో భాగంగా లంబాడీలు అత్యధికంగా ఉండి మీ వెన్నంట ఉండి ఓట్లేసినాం కదా, మీరు మా లంబాడీలకు ఏం చేశారు, ఎటువంటి అవకాశాలు కల్పించారని చెప్పి మీరు నిలదీయాలి, అడగాలి, రిక్వెస్ట్ చేస్తారా, ఏం చేస్తారనేది మీపై బాధ్యత ఉంది. లంబాడీలకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లంబాడ నాయకులు ఈరోజు వాళ్లకు సమాధానం చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళకి చెప్తారా, వీళ్ళు వాళ్ళకి చెప్తారా, లేకుంటే ప్రజలకు చెప్తారా? మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన సందర్భం ఏర్పడింది. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ విషయం ఇక్కడితోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తే అతి తొందరలో లంబాడీలకు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచే మంత్రి పదవి వచ్చేటట్టుగా మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ఒక ఆమరణ నిరాహార దీక్షన ఇంకొకటి అనేది అతి తొందరలో ఏర్పాటు చేసి హుజూర్నగర్ నుంచే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మరి లంబాడీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో, ఎందుకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదో చెప్పవలసిన బాధ్యత సుదీర్ఘ కాలంగా పిసిసి అధ్యక్షులుగా ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఈ ప్రాంత ప్రజలే మీకు ఆ పదవులు కట్టిపెట్టారనే విషయాన్ని మర్చిపోకుండా వీళ్ళకు సమాధానం చెప్పాలి. ఇక్కడున్న ప్రజలకు మీరు న్యాయం చేయాలి. అదే రకంగా సందర్భం కాబట్టి చెప్తున్నాం, మీకు నిజంగా గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే మఠంపల్లి మండలంలోని గిరిజన గుర్రంబోడు భూములకు ఎందుకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు, ఎందుకు మీరు వారిపై చర్య తీసుకోలేదు, మా భూములపై ఆక్రమించుకున్న వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు, మా లంబాడ ప్రజలు మరి సేద్యం చేసుకున్నటువంటి భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు, వీటికన్నింటికి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు గత 30 సంవత్సరాలుగా మేము రోడ్లు వేస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం అంటే అది అభివృద్ధిలో భాగం, మా బడ్జెట్లో భాగం తప్ప మీరు ఇక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రాంత ప్రజలకు కనీసం ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఎటువంటి అవకాశాలు కానీ ఇవ్వకుండా 3 జనరేషన్లను మీరు పాతాళ లోకానికి తొక్కిరనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అత్యధికంగా ఉన్నటువంటి లంబాడీలకు మీరు రాష్ట్ర నామినేటెడ్ పదవుల్లో కానీ లేకుంటే మంత్రి పదవుల్లో కానీ ఇక్కడి నుంచి అవకాశం కల్పించాలని చెప్పి మా అందరి గిరిజన సోదరుల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. లంబాడ సోదరులందరూ ఇకనైనా మేల్కొని మీ యొక్క పార్టీల జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి లంబాడ జాతి ఐక్యత కోసం, లంబాడ జాతి మనుగడ కోసం మీరందరూ కృషి చేసి ఒకే ఎజెండా ఒకే జెండా కింద వచ్చి మన జాతి ఐక్యత కోసం పోరాడటానికి, మన జాతి లంబాడీలకు మంత్రి పదవి వచ్చే వరకు పోరాటం చేయడానికి మీరందరూ ఎటువంటి మేము ఏదైనా మాట్లాడినా ఏదైనా తొందరలో పడి ఏదైనా చెప్పినా దాన్ని అన్నదా భావించకుండా మీరు ఒక పార్టీలకు కట్టపలకు బానిసలుగా ఉండకుండా జాతి కోసం ఒకే గొడుగు కిందికి వచ్చి మన జాతి నిర్మాణం కోసం, మన జాతి భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం నిలబడతారని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మన జాతి కోసం నిలబడదాం, పోరాడదాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.